యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 22వ భాగానికి స్వాగతం సుస్వాగతం. సాంఖ్యయోగం 2వ అధ్యాయము 57వ శ్లోకం నుండి ఈరోజు మనది ప్రారంభం ఉంటుంది. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. చెప్పిన కదా, దాదాపు 72వ శ్లోకం వరకు జ్ఞానస్థితి, జ్ఞానం యొక్క అనుభవం మనిషికి అయిన తర్వాత ప్రపంచం లోపల ఆయన మనస్థితి ఎట్లుంటుంది అనేటువంటి నిత్య నైమిత్తికమైనటువంటి వ్యవహారాలు, మన వ్యవహారాల లోపల మనం ఏ రకంగా ఉంటాము, మానసిక చలనం ఎట్లా ఉంటుంది, నిశ్చలం ఎట్లుంటుంది అనేటువంటి విషయాలను తెలిపేటువంటి ఈ శ్లోకాలన్నీ ఉంటాయి. మొత్తం మీద తాత్పర్యం ఏంటంటే, దేనియందును మమతాసక్తులు లేనివాడును అనుకూల పరిస్థితుల యందును హర్షము, ప్రతికూల పరిస్థితుల యందును ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడని అనబడును. జీవితం అంటేనే మమతా ఆసక్తులు, మమకారము ఆసక్తి పర్యాయ పదాలు రెండు. ఇది బండికి పెట్రోల్ ఎట్లయితే ఇంధనం ఉంటుందో, ఒక వాహనానికి ఇంధనం ఏ రకంగా అయితే ఉంటుందో, మనిషిని నడిపిస్తున్నాయి మమతాసక్తులు. మమతాసక్తులు లేకుండా ఉండడం ఎట్లా? ఆసక్తి అంటే ఆస్తిపాస్తుల మీద, ధారాపుత్ర క్షేత్ర కళత్ర ధర కనక వస్తు వాహనాల మీద ఆసక్తి ఉండడము, సంతానము పైన మమకారం ఉండడం, తన స్వజనుల పైన మమకారం ఉండడం. ఏ రకంగానైతే ఇప్పుడు మనకు ఆ మమతనే అర్జునుడికి మొదటి అధ్యాయం లోపల వీళ్ళందరూ నా వారు స్వజనులు అనేటువంటి మమత ఏదైతే ఉందో ఇబ్బంది పెట్టినటువంటి విషయం మనకు తెలుసు. మమత ఆసక్తి లేనివాడును, చూడండి అంటే ఎట్లుంటుంది అది? మమతాసక్తి లేని వ్యక్తి ఎట్లుంటాడు అని అంటే, మనం అనుకున్నది అనుకూల పరిస్థితుల యందు మనం ఎట్లా అనుకుంటే అట్లా ప్రపంచం లోపల ఒక్కొక్కసారి జరిగిపోతుంటుంది అన్నట్టు. పట్టిందల్లా బంగారం అనేటువంటి నానుడి ఉన్నది ఒకటి. అట్లాగే అనుకూల పరిస్థితుల యందు అంటే తానేమనుకుంటున్నాడో అదంతా సక్సెస్ అయినప్పుడు, అంటే విజయమైనప్పుడు, పరిస్థితులంతా అనుకూలించినప్పుడు సంతోషం ఉంటుంది అన్నట్టు మనిషికి. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు తనపైనే తనకు విసుగు వస్తుంది, తనపైనే తనకు ద్వేషం కలుగుతుంది అన్నట్టు. ప్రతికూల పరిస్థితులు అంటే మనం ఒకటి అనుకుంటాము, దానికి పరిస్థితులన్నీ తలక్రిందులైపోయి మనం అనుకున్నది జరగదు. ప్రపంచం అంటే ఇంతే. మమతాసక్తులు లేనివాడు దానికి పర్యాయ పదాలే. అనుకున్నది అనుకున్నట్ల జరిగినప్పుడు సంతోషం పట్టజాలదు మనకు. అనుకూల పరిస్థితులు తీసుకొని పోయి
వినే ఇష్టం లేకున్నా కానీ వాళ్ళకి మనం చెప్పి సంతోషపడతా ఉంటాం అన్నట్టు. అన్ని అనుకూల పరిస్థితులు అయిపోతే మన పిల్లలకు మంచి ర్యాంక్ వచ్చి మంచి పెద్ద పెద్ద సీట్లు వచ్చినాయి అనుకోండి, అటువంటప్పుడు మనం ఎంతో వినడానికి ఎవడు ఇష్టం లేకపోతే కూడా చెప్తా పోతుంటాం అన్నట్టు. అనుకూల పరిస్థితులే అందు హర్షము సంతోషం అనేది ఉంటుంది మనిషికి. అది మానవ సహజమే, మనసు యొక్క సహజమే. కానీ ఇక్కడ మనసుకి ఎదురీదేటువంటిదే తత్వజ్ఞానం అన్నట్టు. హర్షము చెప్పుకొని మనం సంతోషపడతాము. మన యొక్క అనుకూల పరిస్థితుల సంతోషము ఎదుటివారి ముంగడ వ్యక్తపరిచే ముందు మనకు మాత్రం ఒక హర్షాతిరేకం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎదుటి వాళ్లకు ద్వేషం కూడా కలగవచ్చు మన గురించి. మన లోపల ఏదో మనకు ముందు అనకుండా మనసు లోపల ద్వేషం ఉన్నా కానీ మనతో పాటు వాళ్ళ సంతోషాన్ని హర్షాన్ని పంచుకున్నట్లు నటించవచ్చు. కానీ లోపల ఏముంటుంది మొత్తం మీద అంటే, ఎప్పుడెప్పుడు మనము పతనమైపోతాము అనేటువంటి భావన కూడా లోపల ఉంటుంది. కానీ మనతో పాటు హర్షాన్ని వాళ్ళు తెలియజెప్తూ ఉంటారు అన్నట్టు. అట్లాగే ప్రతికూల పరిస్థితులు వచ్చేస్తాయి. ఇవి ఎప్పుడు ఒక రకంగా ఉండేటువంటివి కావు. ఈ హర్షము కానీ అనుకూల పరిస్థితులు కానీ ఎప్పుడు ఒక్క రకంగా ఉండేటువంటివి కావన్నట్టు. మొత్తం పరిస్థితులు ప్రతికూలంగా కూడా కావచ్చు మనకు. అటువంటప్పుడు ప్రతి ఒక్కరికి ఇది అనుభవం లోపల వస్తుంది. మనపైన మనకే ద్వేషం వస్తుంది. నేను ఎక్కడ పొరపాటు చేస్తే సమయానుకూలంగా ఏం పని చేయకపోతే, నేను ఎవరైనా ఎత్తి పొడుస్తుంటే ఎవరిని అనలేమన్నట్టు. మనమే కారణమై ఉంటాం కాబట్టి మనపైన మనకే ద్వేషం కలుగుతుంది అన్నట్టు. ఇదేం బతుకు, ఈ బతుకు వృధా. హర్షం కలిగినప్పుడు బ్రతకంటే ఇదే, ఇలాగే బ్రతకాలి, బతికినంతకాలం ఇట్లాగే ఉండాలి. అది అట్లా ఉండడానికి వీల్లేదు. ఆగమ పాయనో అనిత్య, వస్తాయి ఉంటాయి పోతాయి వస్తాయి ఉంటాయి. ఈ ప్రకృతి యొక్క స్వభావము ఇట్లా ఉంది మనకు. అయితే మనం ఈ రెండింటికి అతీతం అయిపోవాలి. ఎందుకు అతీతం అయిపోవాలంటే, మన జ్ఞానము మనకు ఉండేటువంటి ఆలోచన కొద్దీ అనుకూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలమే అనుకుంటున్నాం అన్నట్టు. అనుకూలత లోపల కూడా ప్రతికూలత దాగి ఉంటుంది. ప్రతికూలత లోపల కూడా అనుకూలత దాగి ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ ఏంటి అంటే, ముఖ్యంగా ఈ శ్లోకాల భావార్థం మనకు తెలియాలంటే, మొట్టమొదలు మానవ జన్మ యొక్క వైశిష్ట్యము తెలవాలి. మానవ జన్మ యొక్క సార్థకత ఎలా అనేటువంటి విషయం మనకు మొట్టమొదటి తెలవాలి. ఇవి రెండు తెలిస్తే ఎట్లా సార్థకత చేసుకోవాలి, విశిష్టత 84 లక్షల జీవరాశుల లోపల మానవ జన్మ యొక్క విశిష్టత ఏమిటిది అనేది మనం తెలుసుకున్నప్పుడు దీన్ని ఎట్లా సార్థకం చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మనకు వస్తుంది అన్నట్టు. ఈ రెండు పరిస్థితి లోపల మానవ జన్మ వచ్చింది ఎందుకప్ప అంటే, మళ్ళీ జన్మ రాకుండా ఉండేటందుకొరకే మానవ జన్మ మనకు లభించింది అన్నట్టు. అయితే ఆ రకంగా అడుగులు వేస్తూ పోవాలి మనం. ఆ మోక్షం దిక్కు అడుగులు వేస్తూ పోయేటువంటి పరిస్థితి, మనస్థితి ఎవరికైతే ఉంటుందో, అనుకూల ప్రతికూల పరిస్థితుల లోపల పెద్ద పట్టింపు ఉండదు వాళ్ళకు. సరే, మనం ఉండేది ఎన్ని రోజులు? మనం అనుకున్నది కావాలంటే మనమేం అందరికీ కాలేదు కదా. అవతారాలు తీసుకొని వచ్చినటువంటి వాళ్లకు కూడా అనుకూల ప్రతికూలతలు అనేటువంటి వాళ్ళ జీవితం లోపల మనం చూస్తూ ఉన్నాము. మరి అవతారాలు తీసుకొని వచ్చిన వాళ్ళకి అట్లా ఎందుకైనా అంటే, ప్రపంచం ఇట్లాగే ఉంటుంది అని వాళ్ళ మీద ఆపాదించుకొని వాళ్ళు ప్రతికూల అనుకూల పరిస్థితి లోపల సమానంగా ఉన్నారు అన్నట్టు. అట్లా మనకు ఉండమని చెప్పడానికే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ జీవితాల లోపల కూడా భారతం తీసుకోండి, కృష్ణుడు ఎన్నుకున్నప్పటికైనా కానీ పరిస్థితులు ఎన్నో ప్రతికూలమైపోయినాయి. తర్వాత రాముణ్ణి తీసుకోండి, గురువులందరూ వెనుక ఉన్నారు, వశిష్ఠుడు విశ్వామిత్రాదులంతా వెనుక ఉన్నప్పటికైనా కానీ పరిస్థితులు ప్రతికూలమైపోయినాయి. అనుకూలం అన్నట్టే అని పట్టాభిషేకము అనుకున్నది అనుకున్నట్లే జరిగిపోయింది.
సంతోషకరమైన విషయమే. ఆ తర్వాత మహాభారతం లోపల ఇంద్రప్రస్థం లోపల మయసభ నిర్మాణం చేసుకొని అంతులేని హర్షాతిరేకాలతో ఉన్నారు వాళ్ళెవరు పాండవులు. కానీ అక్కడ పట్టాభిషేకమే హర్షంతో కూడుకున్న పట్టాభిషేకం, రాముని పట్టాభిషేకం ఏమైపోయింది, రాత్రికి రాత్రే ప్రతికూలమైపోయింది అన్నట్టు. ఏం కావాలంతా జరిగిపోయింది. భారతం లోపల కూడా మయసభ మయుడు వచ్చి ఏర్పాటు చేసినటువంటి ఇంద్రప్రస్థ నగరం లోపల భవ్యమైనటువంటి ఇంద్రభవనం లాంటి ఆ నిర్మాణం లోపల వాడు ఉండి సంతోషపడుతున్నారో లేదో పరిస్థితులు అప్పుడే ముందువానికి దుర్యోధనునికి ఈర్ష్య కలిగి పరిస్థితులన్నీ ప్రతికూలమైపోయినాయి. ఇవన్నీ ఎందుకు చూస్తున్నారు మనకు? కృష్ణుడు వెనుక ఉన్నాడు. ఇక్కడ వశిష్ఠ విశ్వామిత్ర వాల్మీకి ముగ్గురు ఋషులు ఎన్నుకున్నారు ఎవరికి? శ్రీరామునికి. మామూలు మాట కాదు. వశిష్ఠుడు ఉన్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు, వాల్మీకి ఉన్నాడు అన్నట్టు. ముగ్గురు ఋషులు రాముని వెన్నంటి ఉన్నారు. ఉన్నప్పటికైనా కానీ రాముని జీవితం లోపల ప్రతికూలతలే ఎక్కువ ఉన్నట్టు మనకు రామాయణం చెప్తా ఉన్నది అన్నట్టు. అంతటి వాళ్ళకే ప్రతికూలతలు ఉంటే సృష్టి నియమమే ఇట్లున్నది. కాబట్టి దీంట్లో మనము బ్రతకడం నేర్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళు మన గుణపాఠాలు నేర్పిండ్రు. అందుకే పరిస్థితులు అనుకూలించినప్పుడు సంతోషపడకు. అయితే లాభం ఏమవుతుంది? పరిస్థితులు ప్రతికూలించినప్పుడు, వ్యతిరేకంగా జరిగినప్పుడు మనకు బాధ ఉండదు అన్నట్టు. బాధల్లో ఎందుకు ఉంటున్నదంటే మనకి ఏం జరిగినా మన దాని లోపల మనకుంటే ఏమి కాదు. మనకు ఒక అలవాటు ఉన్నది. పరిస్థితులు అనుకూలమైనప్పుడు చాలా గొప్పగా చెప్పి మనం సంతోషపడతాం. కానీ సృష్టి నియమం ఉన్నది. ప్రతికూల పరిస్థితులు కూడా వచ్చినప్పుడు ఎవరికి నీ వినిపించిన ఇప్పటివరకు అనుకూల పరిస్థితుల గురించి, ప్రతికూల పరిస్థితులు చెప్పకున్నా వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. అనుకూల పరిస్థితులు చెప్తే తెలుస్తుంది, నీ ప్రతికూల పరిస్థితులు చెప్పకున్నా వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. ఆహా, మొన్న పరిస్థితులంతా తాను అనుకున్నట్టు జరిగితే జీవితం లోపల ఎంతో గర్వపడ్డా మనిషి. ఇప్పుడు చూడండి ఇటువంటివి వస్తుంటాయి అన్నట్టు. అందుకే మనము హర్షం అనేటువంటిది కూడా లోన ఉండాలి కానీ పైకి వ్యక్తం చేయకూడదు. దాంతో మనకు బెనిఫిట్ ఏమవుతుందంటే ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం సమ్యక్ దృష్టిలో ఉండగలుగుతాం. మనకు వచ్చింది కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మనకు అనుకూలమైంది కూడా ఎవరికి తెలియదు, ప్రతికూలమైంది కూడా ఎవరికి తెలియదు అన్నట్టు. మొత్తం మీద ఈ రెండు కూడా వికారములే, మానసిక వికారములే. గాఢ నిద్ర లోపల నిర్వికారంగా ఉంటుంది మనసు. అనుకూలత ఉండదు, ప్రతికూలత ఉండదు, ఏ వికారం అక్కడ ఉండదు అన్నట్టు. నీవు ఉన్నట్టే నీకు తెలియనటువంటి పరిస్థితి గాఢ నిద్ర. మేల్కైన తర్వాత వికారాలు వస్తూ ఉంటాయి. వికారాలు అంటే సంతోషము ఒక వికారమే, ద్వేషము హర్షము కూడా ఒక వికారమే, ద్వేషం కూడా ఒక వికారమే. ఈ రెండిటికి ఒకదానికి లొంగితే ఇంకోదానికి ఆటోమేటిక్గా లొంగవలసి వస్తుంది అన్నట్టు. హర్షానికి లొంగితే ద్వేషానికి కూడా లొంగవలసి వస్తుంది. సుఖంకు లొంగితే దుఃఖానికి కూడా లొంగవలసి వస్తుంది అన్నట్టు. ఒకదానికి లొంగినట్టు ఇంకోదానికి లొంగవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి వికారాలకు లోను కాకుండా ఉండేటందుకు కొరకు లోను కాని వాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును. ఎంత సులభంగా ఉన్నాడు స్థితప్రజ్ఞుడు కావడానికి. ఎక్కడనో ఏమో పెద్దగా సాధించవలసిన అవసరం లేదు. జ్ఞానముతోని నువ్వు ప్రపంచాన్ని ఎప్పుడైతే చూస్తూ ఉంటావో అక్కడ అన్నీ మనం ఎంతో నేర్చుకోవచ్చు. ప్రపంచాన్ని చూసి, అనుభవజ్ఞులను చూసి. ఆత్మజ్ఞానం లేనటువంటి ప్రాపంచికుల లోపల కూడా ఇదంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పెద్దలు వాళ్ళ జీవితానుభవాలు చెప్తూ ఉంటే మనకి తత్వజ్ఞానమే విన్నట్లు అయిపోతుంటుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే స్థితప్రజ్ఞుడు అంటే ప్రజ్ఞ, నేను దేహమును కాను, ఆత్మనే నేను అనేటువంటి స్థిరమైనటువంటి జ్ఞానం స్థిరంగా ఉన్నప్పుడు ఈ వికారాలని తనకు తాను ఎగిరిపోతాయి అన్నట్టు మొత్తం మీద. తర్వాత చక్కని ఉదాహరణ ఇస్తున్నాడు. విషయా వినివర్తంతే 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను నిగ్రహింపని వాని నుండి దీని అర్థం ఏంటిదంటే
యదా సంహరతే చాయం. ఇప్పుడు 57వ శ్లోకం అయింది. 58వ శ్లోకం లోపల చక్కని ఉదాహరణ ఒకటి మనకి ఇస్తా ఉన్నాడు. యదా సంహరతే చాయం కూర్మోంగా నీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఒక ప్రాణి, జలచరమైనటువంటి ఒక ప్రాణి తాబేలు, దాని ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అన్నట్టు. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, తాబేలుకు ఒక జ్ఞానం అంటే ప్రపంచం, ఈ సృష్టి లోపల కొన్నింటి లోపల మనకంటే గొప్ప విశేషణాలు మానవేతర ప్రాణులకు ఉన్నాయన్నట్టు. చాలా ఉన్నాయి. అవి చాలా చురుకుగా ఉంటాయి అన్నట్టు. అందులో తాబేలు ఒకటి. నీళ్లల్లో ఉన్నటువంటి తాబేలు దానిపై ఉన్నటువంటి వీపు చర్మం చాలా గట్టిగా ఉంటుంది అన్నట్టు. మీదికెళ్ళి నువ్వేం పడేసినా కానీ ఆ చర్మంకు గాయం కావడం కష్టం. ఎందుకంటే నీళ్ళ ప్రెషర్ ఉంటుంది. ఆ తర్వాత అదంత సులభంగా గాయపడది. ఎప్పుడు వీపు మీద ఉండేటువంటి తోలు ఏదైతే ఉంటుంది కదా, తాబేలు తోలు, కానీ దాని ముఖం ఏదైతే ఉంటుంది కదా, గొంతు, ఆ గొంతు బయటికి లోపలికి వచ్చేటువంటి స్వభావం ఉన్నది దానికి. తాబేలు కుక్క దానికి అట్లున్నది అన్నట్టు. పాము కూడా ఉంటుంది ముడుచుకోవడం పడగా. బట్ ఇది వేరే. అది తన కంఠాన్ని, ముఖాన్ని, కళ్ళు, ముఖము, గొంతుతో కూడుకున్నటువంటి ఏదైతే ఉంటుంది కదా, ఆ భాగం ఎట్లుంటుందంటే ఆటోమేటిక్గా అది లోపలికి వెళ్ళిపోతున్నాడు. క్షణాల మీద లోపలికి వెళ్ళిపోతుంది. అయితే దానికి ఒక జాగ్రత్త ఉన్నది. నా వీపు పైన ఉండేటువంటి తోలు ఎంత గట్టిగా ఉన్నప్పటికైనా కానీ నా కంఠము, నా తల మాత్రం చాలా సునిశ్చితమైనది. అక్కడ కొంచెం దెబ్బ తగిలినా తాబేలు చనిపోతుంది అన్నట్టు ఉండదు. వీపు మీద ఇంత రాయి వేసినా కానీ దానికి ఏం కాదు. కాబట్టి తన సునిశ్చితమైనటువంటి పరిస్థితి దానికి తెలుస్తుంది. తాబేలుకు విషయ జ్ఞానం అనేటువంటిది అన్ని ప్రాణుల లోపల ఇంచుమించు ఉంటుంది. కొన్నిటి లోపల విషయ జ్ఞానం మనిషి కంటే ఎక్కువ ఉంటుంది అన్నాడు. విషయ జ్ఞానం అయితే పైన ఎలాంటి అలజడి జరిగినప్పటికైనా కానీ మొట్టమొదలు తాబేలు తన కాళ్లను, తన కంఠాన్ని, తన తలను లోపలికి ముడుచుకుంటుంది అన్నట్టు. మొత్తం తలను, కాళ్లను సన్నగా ఉంటాయి మొత్తం మీద. మన బొటన వ్రేలు అట్లా ఉంటుంది అన్నట్టు. బొటన వ్రేలు కానీ అంత లావుగా దాని తల ఉంటుంది. ఆటోమేటిక్ లోపలికి గుంజుకునేటువంటి శక్తి దానికి ఉన్నది అన్నట్టు. భగవంతుని సృష్టి లోపల అది అట్లున్నది. ఎందుకు ఇస్తున్నాడు ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ అంటే, ఎలాంటి అలజడి మీద కనిపించినప్పుడు తన అంగములను, దాని 4 కాళ్ళు ప్లస్ కండ్లతో కూడుకున్నటువంటి ఆ తల భాగం ఏదైతున్నదో అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా మీద ఏమాత్రం అలజడి జరిగిందంటే మొత్తం ఎట్లా అంటే మనకు వీపే కనిపిస్తుంది తప్ప ఇంకా అక్కడ ఏం కనిపించదు అన్నట్టు. బోర్లేసిన ఒక చిన్న గంప ఉంటుంది కదా, మనం బోర్లేసినటువంటి గంప ఎట్లయితే ఉంటుందో నీళ్ళ లోపల అట్లాగే కనిపిస్తుంది. దాని ఏ భాగం కూడా మనకు కనిపించదు అన్నట్టు. దానికి అంత క్లెవర్ జ్ఞానం ఉన్నది. తనకు ప్రమాదం వాటిల్లుతున్నది అనేటువంటి భావన దానికి వచ్చినప్పుడు అన్ని వైపుల నుండి ఏ ఒక్క కాలుకు కూడా గాయం కాకుండా, దేని కూడా గాయం కాకుండా ఆ డాలు లాగా తాబేలు తోలనే వాడతారు. డాలు కూడా పూర్వకాలం లోపల అన్నీ ముడుచుకొని సేఫ్ సైడ్గా ఉంటుంది అన్నట్టు. ఎట్లా అది ఉంటుందో ఇంద్రియములను, ఇంద్రియార్థముల నుండి అన్ని విధములా ఉపసంహరించుకున్న పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్లు భావింపవలెను. ఆ తాబేలుకు ఆ జ్ఞానం ఉన్నది, ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందని చెప్పేసి. మనకు ఆ జ్ఞానం లేనందుకు చెప్పవలసి వస్తుంది అన్నట్టు. ఇంద్రియాలను విచ్చలవిడిగా వదిలిపెట్టేసినాం. ఏమన్నా జీవితం అంటే ఇంద్రియ విషయాల యొక్క సంయోగము, దాని ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి భోగం ఈజ్ ఈక్వల్ టు జీవితం.
అయితే ఇంద్రియాలను విషయాల లోపల ఇంద్రియ విషయ సంయోగం కూడా ఒక శాస్త్రీయత ఉన్నదన్నట్టు. ఆ శాస్త్రీయత ధర్మబద్ధమైన అర్థకామాలంటే ఈ విషయం వస్తుంది అన్నట్టు. ఇంద్రియాలు విషయాలపైకి విచ్చలవిడిగా ఎగిరిపోతూ ఉంటాయి అన్నట్టు. కండ్లు ఒక మంచి స్త్రీని చూసినామనుకో ఎట్లనో పారిపోతూ ఉంటుంది మనసు. మనకు డాక్టర్ ఎన్ని రకాల చెప్పినా కానీ నాలుక ఉన్నది. ఆ నాలుక కూడా రుచులంటే చాలా ఆసక్తితో కూడుకొని ఉంటుంది మొత్తం మీద. ఇంద్రియార్థముల విషయాలు ఇట్లా పంచజ్ఞానేంద్రియాలకు పంచ విషయాలు ఉన్నాయి. అవి భోగభాగ్యాలు. ఎవరిదైనా చక్కని ఇల్లు చూసినామనుకో మనం మొత్తం మీద మనం ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఈఎంఐలు ఎన్నైనా పర్వాలేదు, జీవితం లోపల గృహప్రవేశంకు వచ్చే టైంకి అమ్మినా పర్వాలేదు, అది తర్వాత సంగతి. కానీ పారుకొని పోతుంది మనసు ఇంద్రియాల లోపల. కళ్ళు చూసిన తర్వాత అది మనసుకు సైగలు వెళ్ళిపోయి పారుకొని పోతుంది. డాక్టర్ ఎన్ని కండిషన్లు చెప్పినా తినకూడని వస్తువులపైకి మనిషికి ఎక్కువ పోతూ ఉంటుంది. ఆయిల్ ఫుడ్డు, ఫ్యాట్ ఫుడ్డు, ఇటువంటి ఈ బయటి ఫుడ్డు, పార్సల్ ఫుడ్స్, వీటన్నిటి మీద వాళ్ళు మసాలాలు వేసి చేస్తూ ఉంటారు మాకు. కాబట్టి మనసు పారిపోతూ ఉంటుంది అన్నట్టు. అది ఎక్కడ నాలుక యొక్క ముక్కు నాలుక రెండు కలిసిన తర్వాత ఆ వస్తువుది ఎక్కువ ఆకర్షణ పోతుంది అన్నట్టు మనకు మొత్తం మీద. ఇట్లా ఇంద్రియార్థముల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని అన్ని విధముల ఉపసంహరించుకొని బ్రతకలేం మనము. పద్ధతి అది కాదు. ప్రామాణికంగా ఉండాలి. ఇంద్రియ విషయ భోగాల సంగతి కూడా ప్రామాణికంగా ఉండాలి. అప్రామాణికంగా ఎప్పుడైతే అయిపోతున్నదో అప్పుడు ఆ ఇంద్రియాల మనసుకి ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తాయో అక్కడి నుంచి మనం వెనక్కి మరల్చుకోవాలి. ఏది ధర్మబద్ధమైంది, ఏది ధర్మబద్ధము కానటువంటిది. ఇట్లా పంచజ్ఞానేంద్రియాలున్నాయి. స్పర్శేంద్రియం ఉన్నది, ముక్కు ఉన్నది, వాసన చూసేటువంటి స్పర్శ, చర్మం ఉన్నది, స్పర్శేంద్రియానికి సంబంధించినటువంటిది. కళ్ళు ఉన్నాయి, చూపుకు సంబంధించినటువంటి. నాలుక ఉన్నది, తినడానికి సంబంధించినటువంటిది. చెవులు ఉన్నాయి, వినడానికి సంబంధించినటువంటి. చూడండి, ఈ 5 జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో కదా, చెవులు కూడా బాగా సాంగత్య దోషం నుంచి అలవాటు పడిపోతాం. మనకేం అలవాటు పడిపోతుంది? మంచి విషయాలు వినాలంటే అస్సలు ఇష్టం ఉండదు. చెవులకు బాగా అలవాటు పడిపోయింది అన్నట్టు. ఏం అలవాటు? అన్నీ చెత్తా చెదారం విషయాలు వినడము, ఆసక్తిగా దానికి వినడము. విన్న తర్వాత నోటికి పని చెప్పడము. అక్కడ విన్న మాటలు ఇంకెక్కడో ఎవరు ముంగడనో నోరు చెప్తూ ఉంటుంది అన్నట్టు. నాలుక నోరు రెండు కలిసి చెప్తూ ఉంటాయి. అప్పుడేమైపోతుంటుంది అంటే జరగకూడని పరిస్థితులు కూడా, జరగకూడని ఘోరాలు కూడా జరిగిపోవచ్చు, మనస్పర్ధలు రావచ్చు, మనిషి డిఫేమ్ అంటే అపఖ్యాతి పాలు కూడా కావచ్చు. చెవులు కూడా ఎప్పుడు మంచి విషయాలనే వినాలి. ముక్కు ఏదంటే అది వాసనలు చూసి నోటికి నీళ్ళు వచ్చేటట్లా ముక్కు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక ఆహార పదార్థాలు ఏవే కానీ మనము వాడుకునే ముందు ఆలోచించాలి. వివేకం అప్లై చేసి ఏది మనకు అనుకూలం, ప్రతికూలం. ముక్కు పని అన్నట్టు. నాలుక పని పంపిస్తుంది నాలుక లోపలికి. పోయిన తర్వాత ఏమైపోతుందో తెలియదు అన్నట్టు. అనర్థాలు జరిగిపోతాయి అన్నట్టు. స్పర్శ కూడా ఎటువంటిదంటే ఒక్కొక్క ఫీట్ ఎత్తున్నటువంటి పాన్పులు కావాలి మనకు, మెత్తగా పడుకోవాలనేటువంటి. ఆ తర్వాత ఈ స్పర్శేంద్రియం చాలా ప్రమాదకరమైనటువంటిది. అంటే రోజుకొక కొత్త పుంతాలు తొక్కాలే, వింతలు చూడాలే. రమ్యమైనటువంటి స్త్రీ లోలత్వం అనేటువంటిది ఈ స్పర్శేంద్రియానికి సంబంధించిన విషయం ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఇష్టం వచ్చినట్ల ఇంద్రియాలు మనసు పారుతా పోతుంటాయి. వీటికి మనము జ్ఞానాన్ని అప్లై చేసి ఇంద్రియం ఏమిటిది, విషయం ఏమిటిది, ఉద్భవించేటువంటి సుఖం ఏమిటిది, ఎంతవరకు ఉంటుంది, తర్వాత దాని అనర్థాలు ఎన్ని ఉంటాయి, ఇవి అన్నీ బేరీ చేసుకొని మనం పంచజ్ఞానేంద్రియాల నుంచి పని తీసుకోవాలి. మనసుకు కూడా మంచి సంస్కారం అందాలి.
లాగేటువంటిది మనసే మనకు. కాబట్టి మనశ్శష్టాని ఇంద్రియాణి అని చెప్పానంటే మనసుతో పాటు 5 ఇంద్రియాలు మొత్తం కలిసి 6 అయిపోతాయి. ప్రపంచం యొక్క అంతా ప్రదక్షిణలంతా ఈ మనసు ప్లస్ 5 ఇంద్రియాలతోనే జరుగుతూ ఉంటాయి. మనకు కొంచెం క్రమం తప్పినామంటే విపత్కర పరిస్థితుల లోపల కూడా వెళ్ళిపోతాం. మనము సక్రమంగా ఉంటే ఇవే ఇంద్రియాలు మనకు ఎక్కడ లేని సుఖాన్ని ఇస్తూ ఉంటాయి అన్నట్టు. అందుకొరకే ఇంద్రియములను ఇంద్రియార్థములకు అన్ని విధముల ఉపసంహరించుకొని ఎక్కడ జ్ఞానం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ జ్ఞానం యొక్క శక్తి నుంచి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకొని ఇంద్రియాలను మనము బహిర్ముఖం చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చిన రీతిగా సంస్కారం లేకుండా ఇంద్రియాలను మనం వాడుకుంటే పద్ధతి కాదు. అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క అన్ని విధముల అంటే శాస్త్రీయత ఎక్కడన్నది భగవద్గీత ముంగట తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహారహసి అని అన్నట్టు. అంటే ఇంద్రియాలు మనసు నుంచి బుద్ధి మనసు ఇంద్రియాల నుంచి ఏం చేయాలి ఏం చేయకూడదు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. అందుకే శాస్త్ర జ్ఞానం కావాలి, గురువుల యొక్క సాంగత్యం కావాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. నాయన ఈ పంచ జ్ఞానేంద్రియాలు బుద్ధి మనస్సు ఏదైతే ఉన్నదో వీటి నుంచి మనము ఏ స్టెప్ వేయాలనుకున్నా ఏ అడుగు ముంగడికి వేయాలనుకున్నా శాస్త్ర ప్రామాణికంగా ఉండాలి. తస్మాత్ శాస్త్రం కార్య అకార్య వ్యవస్థితో అంటే నువ్వు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రం ప్రమాణమైనది. అంటే మహర్షుల యొక్క దర్శనాల శాస్త్రాలు ప్రపంచాన్ని ఆమూలాగ్రంగా వాళ్ళు దర్శించి స్పృశించినటువంటి విషయాలు మనకు అందించారు. కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకొని కార్య అకార్య వ్యవస్థ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం ఇట్లా జ్ఞానము ద్వారా శాస్త్ర జ్ఞానం ద్వారా మహాత్ముల యొక్క సాంగత్యం ద్వారా విషయం తెలుసుకొని కర్మకర్తుమిహారహసి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటువంటిది నిర్ణయించి ఒక అర్హతను సంపాదించు అని చెప్పేస్తున్నాడు అన్నట్టు. కాబట్టి పంచజ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి ఇవేవైతే ఉన్నాయి కదా మనం ప్రామాణికంగా పోవాలి. అందుకే సత్సంగం కావాలని అర్థం. అట్లా నీవు జ్ఞానము ద్వారా బుద్ధిని స్థిరంగా ఉన్నట్లు భావించాలంటే ఎట్లా కావాలంటే ఈ జ్ఞానం మనకుండి మనం ప్రవర్తించేటువంటి తీరు ద్వారా మన ప్రజ్ఞ అనేటువంటి స్థిరంగా ఉంచుకో. ప్రజ్ఞ అంటేనే జ్ఞానం అన్నట్టు. జ్ఞానం లోపల ఇప్పుడు ఎవరు చెప్పినా అన్నీ వచ్చేస్తాయి. మొత్తం మీద ఆ జ్ఞానం యొక్క బలం నుంచి ఇంద్రియాలను మనసును బుద్ధిని నిగ్రహించి శాస్త్ర ప్రమాణమైనటువంటి స్టెప్స్ ముంగటికేస్తేనే ఆ ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. లేకపోతే గాలిలో దీపం పెట్టినట్టే అయిపోతుంది అన్నట్టు. తర్వాత 68వ శ్లోకం, క్షమించాలి, 60వ శ్లోకం. ఆ, 59వ శ్లోకం కొంచెం ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ ఏముందంటే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇది 59వ శ్లోకం. దీని తాత్పర్యం ఏంటిదంటే ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. ఇది ఒకటి చక్కని శ్లోకం అన్నట్టు. మనకు విషయా నిరాహారస్య దేహిన అంటే కేవలము జ్ఞానం లేకుండా ఒకరిని చూసి ఒకరు అనుకరించడానికి ప్రయత్నం చేసి చాలామంది ఏం చేస్తారంటే ఎన్నెన్నో దీక్షలు ఎన్నెన్నో వ్రతాలు ఎన్నెన్నో రకాల తపస్సు చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇంద్రియం విషయమును గ్రహింపని వాని నుండి కేవలము ఇంద్రియాల నుంచి మనము విషయాలను దూరం ఉంచినంత మాత్రాన ఇంత మొదలేమన్నాడు దూరం ఉంచమని చెప్పేశాడు. ఈ శ్లోకంలో ఏమనంటే
విషయాల నుంచి ఇంద్రియాలు దూరం ఉన్నంత మాత్రాన నేను అన్నం తినా, నేను కళ్ళు తెరిచి దృశ్యాలను చూడా, ఇవన్నీ ఇంద్రియాలకు పని చెప్పకుండా, ఏవి గ్రహింపకుండా నిగ్రహం, ఇంద్రియార్థములైనటువంటి విషయాలు నేను దూరం వస్తున్న మొత్తం మీద ఇంద్రియాలను నిగ్రహించుకొని ఉన్నాయి. హఠయోగం లోపల ఈ విషయాలను వస్తాయి అన్నట్టు. మొత్తం మీద అన్నిటి నుంచి ఇంద్రియాలను టోటల్ కట్టుబాటు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది అన్నట్టు. తపస్సు లోపల అట్లా ఉంటుంది మొత్తం మీద. అయితే నీవు ఎంత ఇంద్రియాలను కట్టడి చేసినప్పటికైనా కానీ జ్ఞానము గనక నీకు లేకపోతే ఏమైపోతుంది అక్కడ? అజ్ఞానం కారణంగా పట్టిపెట్టినంతసేపు పట్టిపెట్టినట్లే ఉంటాయి అన్నాడు. కుక్కతోక బద్దలేసి కట్టినా కానీ అది మళ్ళీ వదిలేటాళ్ళకి వంకరైపోతుంది కదా. ఈ అన్ని వ్రతాలు దీక్షలు జ్ఞానము లేకుండా అన్నీ మంచియే, కానీ జ్ఞానం కనుక తోడు కాలేదనుకో మొత్తం మీద బయటి ఎన్ని వదిలిపెట్టినా కానీ మనసు లోపల ఉండే ఆసక్తి మాత్రం దూరం కాదు. కొందరు పరస్త్రీ వ్యామోహం లోపల పడిపోతారు. భయానికి కొంతకాలం వాళ్ళు ఎవరో భయపెట్టినందుకు ఏవో భయం కారణంగా ఆ దాన్ని మరిచినట్టే ఆ వైపు పోకుండానే ఉన్నట్లు కనిపిస్తారు మనకు. కానీ మనసు మాత్రం తొలుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అట్లాగే కొన్ని తినేటువంటి ఆహార విషయాల లోపల కూడా ఏదో భయానికి, రోగం పెరుగుతుందనే భయానికి మనం కట్టుబాటు చేసి ఉంటాం. కానీ భయముతో పాటు జ్ఞానం కూడా కావాలి మనిషికి. ఎట్లా జ్ఞానం కావాలి? నిషేధిత పదార్థాలు ఏవైతే ఆయిల్, షుగర్ ఉన్నది ఇవన్నీ డాక్టర్ వద్దని చెప్పిన తర్వాత ఉప్పు, కారం, పులుసు ఉన్నది ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం మీద, వాటికి మనము దూరం ఉన్నంత మాత్రాన కాదు, ఎందుకు దూరం ఉంటున్నాము, దగ్గరైతే వచ్చే అనర్థం ఏమిటి అనేటువంటి విషయ పరిజ్ఞానం కూడా మనకు కావాలన్నట్టు. ఆ జ్ఞానం లేకపోతే, అటువంటి జ్ఞానం లేకపోతే ఏమైపోతుందో తెలుసా? ఇంద్రియాలు దూరం ఉన్నంత మాత్రాన లాభం లేదు. జ్ఞానం ఉంటే మనసు లోపల ఉన్నటువంటివి కూడా తొలిపోవడానికి అవకాశం ఉందన్నట్టు. ఆసక్తి మిగిలి ఉండకూడదు. ఆసక్తి మిగిలి ఉంటే ఏమైపోతుందంటే మళ్ళీ ఎప్పుడైనా మొలకెత్తవచ్చు. కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్లను మనం పై నరికేస్తూ ఉంటాం, మళ్ళీ మొలిచే స్వభావం ఉంటుంది వాటికి. పై మొలిచిన తర్వాత కూడా మళ్ళీ వాటికి పై నరికిన తర్వాత కూడా వాటికి మళ్ళీ మొలిచే స్వభావం ఉంటుంది అన్నట్టు కొన్ని చెట్లు ఉంటాయి. అయితే ఇక్కడ ఏమడదంటే మొత్తం మీద ఆ చెట్టును వ్రేళ్లతో సహా తీసేస్తే కానీ మళ్ళీ మొలవదు అది. అట్లాగే ఇక్కడ పైన ఏదో ఇంద్రియాలకు ఏ విషయాలు అందించకుండా కట్టుబాటు లోపల హఠయోగ పద్ధతిలో ఉన్నంత మాత్రం లాభం లేదు. లోతుకు పోయి వాటి అనర్థాలు ఏంటియో తెలవాలి మనిషికి. పంచజ్ఞానేంద్రియాల యొక్క అనర్థాలు ఏమున్నాయో తెలుసుకోవాలి. ఇప్పుడు చెడు మాటలు వినే అలవాటుపడ్డటువంటి వ్యక్తి, అరే ముందు వాళ్ళు వచ్చి కొట్టగలరు అనేటువంటి భయం, చెడు మాటలు విని ఈ మాటలు విని వాని కూడా చెప్పడం విని కూడా ఇటువంటివి ఉంటాయన్నట్టు. చెవుల యొక్క దోషం ఇది. అయితే ముందు వాళ్ళ యొక్క భయంతో ఏ మాటలు వినకుండా ఉండడం కాదు, అసలు అనర్థం ఏమిటిదో జ్ఞానం నుంచి గ్రహించిన తర్వాత మళ్ళీ ఆ వైపు నీ యొక్క మనసు పోవడానికి వీల్లేదు. అట్లా కావాలి. అయితే స్థితప్రజ్ఞునకు ఏంటంటే నేనెవరు, నా మనసు ఏంటిది, నా ఇంద్రియాలు ఏమిటిది అనేటువంటి విషయం ఎప్పుడైతే మనకు తెలుస్తుంది కదా, అదే స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన, అంటే నేనెవరో తెలుసుకున్నటువంటి వ్యక్తికి నేను పరిపూర్ణమైనటువంటి స్వరూపమును కాబట్టి అపరిపూర్ణమైనటువంటి విషయభోగాలు నాకు వాటి మీద ఆసక్తిని పెంచుకునే అవసరం లేదు. సమూలంగా ఇప్పుడు చెట్టును ఎట్లయితే కొన్ని చెట్లకట్ల వ్రేళ్లతో తీసేస్తామో
ప్రజ్ఞ అనేటువంటిది, ఆత్మ జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే నీకు స్థితంగా అంటే అది చెదరకుండా ఉంటుందో, ఆత్మసాక్షాత్కారమైనప్పుడు దాని ఆసక్తి కూడా దాని నుంచి తొలగిపోతుంది అన్నట్టు. నేనెవరో తెలియకపోవడం వల్ల మనకు మానసిక స్థాయి లోపల సంతోషపడడం కొరకు మనం పడని పాటలు లేవన్నట్టు. ఇంద్రియాలకు మనసు పని చెప్తానే ఉన్నాం అన్నట్టు మనం మొత్తం మీద. అది అజ్ఞాన దశ లోపల. జ్ఞానం వచ్చిన తర్వాత ఏ దాని నుండి కూడా లభించినటువంటి పరమానందం మనకి ఎప్పుడైతే లభిస్తుందో మిగతా ఆనందాలని దానికి ఏం పెద్ద లెక్కలేదు. సూర్యోదయం అయిన తర్వాత, పట్టబగలు ఎండ వచ్చిన తర్వాత మనం వేసేటువంటి లైట్లకి ఎట్లయితే విలువ లేదో ఇంట్లో కానీ స్ట్రీట్ లైట్లో కానీ, అవి ఉన్నా లేనట్టే ఉంటాయి. ఎందుకంటే సూర్యోదయం అయింది కాబట్టి వాటికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. అదే రకంగా పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి సమూలంగా ఆసక్తి కూడా తొలగిపోతుంది అన్నట్టు. అంటే వానికి జ్ఞానానందం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానానందము ఒక సముద్ర సమానమైతే విషయానందం ఏదైతే ఉన్నదో అది నదుల మాదిరిగా ఉంటుంది అన్నట్టు. విషయానందం నదుల మాదిరి ముందట వస్తే ఆ శ్లోకాలన్నీ. కాబట్టి ఎంత మనము ప్రాపంచిక విషయాల నుంచి దూరం ఉన్నట్టు ఎంత ప్రయత్నించినప్పటికైనా కానీ ఆత్మసాక్షాత్కారం, ఆత్మ జ్ఞానం అనేటువంటి చాలా ముఖ్యంగా అది ఎక్కడ కూడా నీకు పోనీయకుండా సంపూర్ణమైన తృప్తినిస్తుంది అనేటువంటిదే ఈ శ్లోకం యొక్క సారాంశం అన్నట్టు. తర్వాత 60వ శ్లోకం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. అయితే ఇంద్రియములు ప్రమథనశీలములు అంటే ప్రమాదాన్ని కలిగించేటువంటి అన్నాడు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థములపై బలవంతంగా లాగుకొని పోచునే ఉండును. జ్ఞానం కనుక పక్కకు పోయిందనుకో, ఇది సాధకుల యొక్క దశ. పరిపక్వమైనటువంటి జ్ఞానం అందనప్పుడు ఘర్షణ పడుతూ ఉంటాం మనం మనసు నుంచి, ఇంద్రియాల నుంచి, విషయభోగాల నుంచి. ఏదో మనం పై చదువుకొని వాటిని నిగ్రహించడానికి కొరకు మనం ఎంతగా ప్రయత్నించినప్పటికైనా కానీ మరీ మనసు లాగుతూ ఉంటుంది. ఆసక్తి అనేది తొలగిపోదు అన్నట్టు. విషయం దూరం ఉండడం వేరే, ఆసక్తి తొలగిపోవడం వేరే. విషయాలు ఏదో ఏ భయంకో దానికో భక్తికో భయంకో మనం విషయాలను దూరం ఉన్నంత మాత్రాన ఆసక్తి కనుక తొలగిపోలేదనుకో మాటికి అవి లాగుతూనే ఉంటాయి. మనసును ఇంద్రియార్థ విషయంలో బలవంతంగా లాగుకొని పోచునే ఉండును. అంటే సాధకుడు ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికైనా లాక్కొని పోతూ ఉంటాయి. కాబట్టి వాటికి ధీటైనటువంటి ఒక మంచి జ్ఞానం అనేటువంటిది, అన్నిటికంటే గొప్పనైనటువంటి ఆత్మ జ్ఞానం అనేటువంటిది, నేను శరీరం అనుకున్నప్పుడు శరీరమును పోషించటందు కొరకు, శరీరము సుఖపెట్టేటందు కొరకు విచ్చలవిడిగా మనసు తిరుగుతూ ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. ఎందుకంటే నేను శరీరము అనే మాట ఎప్పుడైతే ఉన్నదో, మనసు శరీరం ఎప్పుడైతే అనుకుంటున్నామో మనం మొత్తం మీద, మనసుకు అంతే లేదు ఇక. దానంత శక్తివంతమైన ఇంకొకటి లేదు. పెద్ద పెద్ద రాక్షసులు కూడా ఈ మర్మం తెలుసుకోక ఏమేమో సాధించాలనుకున్నారు, కానీ నిగ్రహించలేకపోయినారు. అనుకున్నవన్నీ సాధ్యమైన తర్వాత కూడా బలత్కారంగా మళ్ళీ ప్రపంచ విషయాల వైపు రావడము, ఘోర ఆకృత్యాలకు పాటుపడడము, మనసు ఆసక్తిని నశించలేదు. కానీ ఎప్పుడు నేనెవరో తెలుసుకున్నప్పుడు ప్రపంచంలో ఉండే ఆసక్తి దాదాపు
నశించిపోవడానికి అవకాశం ఉన్నది, నశించిపోవాలి. ఆ లక్షణాలు చెప్తున్నాడు, స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ మొత్తం మీద. ఒకవేళ నీకు సరి అయినటువంటి జ్ఞానం అనుభవం కలగలేదంటే ఈ మనసు ఇంద్రియాలు బలవంతంగా విషయాల దిక్కే లాక్కొని పోతుంటాయి. అంటే ఇంద్రియాలు మనస్సు బహిర్ముఖమైనవి అన్నట్టు. అంటే బయట కనిపించేటువంటి ప్రపంచము ప్లస్ దేహమే నేను అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా వాటి యొక్క విహారానికి అంతే ఉండదు, అట్లా లాక్కొనే పోతుంటాయి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. అందుకొరకే 61వ శ్లోకం లోపల దాని విరుగుడు చెప్తున్నాడు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వశేహియ సేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మరి ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఏ జ్ఞానం అయితే మనకు దొరికిందో సాధకుడు ఆ ఇంద్రియములను అన్నిటిని వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై అంటే సమ్యక్ జ్ఞానం కలిగినటువంటి వాడై చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలేను. ఈ ధ్యానం ఎట్లా మారిపోవాలి? కూర్చోవడం అంటే కేవలం కూర్చొని ధ్యానం చేయడమే కాదు, జ్ఞానం యొక్క బలం నుంచి ఇంద్రియాలన్నిటిని వశపరచుకోవాలి. ఆ ఆత్మపరాయణత్వం మనకు ఉండాలి. నిరంతరము ధ్యానం అనేటువంటిది ఇప్పటి వరకు మనకు ఉండేటువంటి ధ్యానము దేహ సంబంధమైనటువంటిది. దేహము ఇంద్రియాలు ఇదే నేను అనుకునేటువంటి ధ్యానం, ధ్యాస అని అంటారు, అది అట్లాగే ఉండింది అన్నట్టు. ఇప్పుడు ఏదైతే మనకు దొరికిందో దేహము నాది, నేను దేహము కాను అనేటువంటి భావన ఎప్పుడైతే మనకు కలిగిందో ఆ ధ్యానమే మనకు ఉంటుంది తప్పకుండా. నిన్ను విడిచే ధ్యానం పోనే పోదు. ఎట్లా పోదు అనే విషయం మాటకు వస్తే, విషయ భోగాలు ఏవైతే మనం పొందుతూ ఉన్నామో, ఆస్తులు పాస్తులు, ఈ ధారాపుత్ర క్షేత్ర కళత్ర ధన కనక వస్తు వాహనాలు ఏవైతే మనం పొందుతున్నామో వాటిని పొందాలనేటప్పుడు పొందే విధానంపైనే ధ్యానం ఉంటుంది. పొందిన తర్వాత పొందినది అనుభవం లోపలికి వచ్చేస్తుంది. ఆ పొందేటప్పుడు పొందాలనే ధ్యాస, పొందిన తర్వాత దాని సంరక్షణకు సంబంధించినటువంటి ధ్యాస ఉంటుంది అన్నమాట. ధ్యానం అనేటువంటిది ఇట్లా ఉంటుంది. దీనికి ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం లోపల ఆటోమేటిక్ మనిషి అత్యధిక శాతం ఈ ప్రాపంచిక వ్యవహారం అందుబాటులో ఉన్నది కాబట్టి ధ్యానం ఎక్కడ నిలబెట్టాలంటే అందరు నిలబెట్టిన వైపు వీడు నిలబెడతా ఉంటాడు. ఎక్కడ పోదు ధ్యానం. డబ్బు ఉన్నది, దాని మీదనే ధ్యానం ఉంటుంది. ఆస్తిపాస్తులు దాని మీదనే ధ్యానం ఉంటుంది. పిల్లలు ఉంటారు, దాని మీదనే ధ్యానం ఉంటుంది మనకు. ఈ రకంగా బాహ్య విషయాలపైన మన ధ్యానం స్థిరంగా బై బర్త్ అందరి ద్వారా నేర్చుకొని ఉన్నాం అన్నట్టు. ఇప్పుడు చేంజ్ కావాలి. మన ధ్యానం దేనికి వెళ్ళిపోవాలి? ఏది నేనై ఉన్నానో అనేటువంటి సత్యం తెలుసుకుంటే నాదైనటువంటి విషయభోగాల మీదనే ధ్యానము నిలబడే సామర్థ్యం ఉన్నప్పుడు నేనైనటువంటి ఆత్మ వస్తువుని ఎప్పుడైతే వాడు తెలుసుకుంటాడో ఆటోమేటిక్ వాని ధ్యానము దాని లోపలనే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మంచి పదవిని అలంకరించండి అనుకో, నిన్నటి వరకు ఉండేటువంటి ధ్యానం ఆటోమేటిక్ చేంజ్ అయిపోయి ఆ పదవే ధ్యానంగా మారిపోతుంది అన్నట్టు. ప్రపంచంలో ఇట్లా జరుగుతూ ఉన్నది. నిన్నటి వరకు నేను దేహం అనుకున్నా కాబట్టి నా ధ్యానం అంతా దేహము, ఇంద్రియాలు, విషయాలు, మనసు వీటిపైపి ఉన్నదన్నట్టు. ఇప్పుడు నేను ఆత్మ అనుకున్నప్పుడు అంతర్ముఖం అయిపోయి
అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ధ్యాస ఎప్పుడైతే నీకు ఉంటుందో అప్పుడు నీ మనసు సాగరంలాగా తయారైపోతుంది అన్నట్టు. ఆ ఆనందం లోపల అన్ని ఆనందాలు మిశ్రితమయ్యే ఉంటాయి. ఏలైనా ఇంద్రియములను ఉంచుకొనువాని బుద్ధి స్థిరంగా నుండును. ఇంద్రియాలు ఎప్పుడు వశం లోపల ఉంటాయి? అయమాత్మ బ్రహ్మ భావన నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ విలువెలలాడతాయి మొత్తం మీద. ఎందుకంటే అవి అన్నట్లు నువ్వు వినవు. అప్పుడు అవి ఇంద్రియాలు మనసు ఎక్కడెక్కడ తీసుకొని పోయి ఏ సుఖానుభూతిని కలిగిస్తూ ఉంటాయో అవన్నీ చిన్న చిన్న తటాకాల్లాగా ఉంటాయి మొత్తం మీద. కానీ జ్ఞాన సాగరం లోపల ఎప్పుడైతే మునిగిపోతుంటావో అప్పుడు ఆటోమేటిక్గా వశమైపోతాయి, నీ బుద్ధి స్థిరమైపోతుంది. ఇది 61వ శ్లోకం యొక్క సారాంశం. ఇది మొత్తం మీద ఇవి అంతా సేమ్ మీనింగ్ వస్తూ ఉంటాయి. కాబట్టి రిపీటెడ్లీ మనకు పునరుక్తి దోషం అనుకోవద్దు, చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఉపనిషత్ విజ్ఞానం ఎట్లాగే ఉన్నది అన్నట్టు. మనసు నిగ్రహం గురించి ఎంత చెప్పినా మనిషికి పట్టదు, మనసు లోపల పట్టదు. కాబట్టి మన ఋషులు మన గొప్పవాళ్ళంతా మనకు ఉపకారం చేసేందుకు కొరకు చెప్పిందే మరి చెప్తూ పోయినరు. ఎందుకప్ప? విన్నదే మరీ ఎందుకు వినాలంటే, తిన్నదే మరీ ఎందుకు తినాలి, పండిందే మరీ ఎందుకు పడుకోవాలి? జవాబు ఉందా? తాగిన నీరే మరీ ఎందుకు తాగాలి? శరీర ధర్మం ఉన్నది అన్నట్టు. శరీర ధర్మం ఉన్నది కాబట్టి తిన్న తర్వాత మళ్ళీ తిండి కావాలి. అట్లాగే మనసు యొక్క ధర్మం ఏమున్నదంటే, జన్మాంతరాల నుంచి ఎన్నెన్నో సంస్కారాలు బాగా పెనవేసుకొని పోయినాయి మనసుకు. అంత సులభంగా తొలగడానికి వీల్లేదు. త్రాచు ఎంత బలవంతమైంది, ఎంత గొప్పది ఉంటే అన్ని దెబ్బలు దానికి కొడితే కానీ అది చావడానికి వీల్లేదన్నట్టు. మనసు కూడా అనేక జన్మల యొక్క సంస్కారం నుంచి తయారైంది ఉన్నది. అంత సులభంగా అది ఒక్క మాట లోపల ఆగే ప్రసక్తి లేదన్నాడు దానికి. అందుకొరకే శాస్త్రకారులు తిన్నదే మరీ ఎందుకు తింటామంటే ఎట్లా ఆన్సర్ లేదో, విన్నదే మరీ వింటేనే మనసు అనేటువంటిది నిగ్రహింపబడుతుంది అని అర్థం అన్నట్టు. ఇవి అందుకే విన్నదే మరీ వినాలి, ఏమీ లేదు. ముంగట వస్తే కొన్ని శ్లోకాలు. ఇవి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.